మనమందరం కూడా సింహాసనం ఎదుట తీర్పు పొందడానికి మనము నిలవబడాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే తీర్పు పొందుటలో మనము ఏ స్థితిలో ఉన్నామో కూడా మనమే పరిశీలన చేసుకోవాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. తీర్పు ఇచ్చే వ్యక్తి ఎటువంటి వారుగా ఉంటారు? ఇప్పుడు హైకోర్టుకు సంబంధించి ఒక జడ్జి ఉంటారు. ఆయన స్థితి ఎలా ఉంటుంది అంటే గొప్పగా ఉంటుంది. అలాగే సుప్రీంకోర్టు జడ్జి గారు ఉంటారు, వారు కూడా గొప్పగా ఉంటారు. వీరిపైన కూడా మన అటార్నీ జనరల్ అని చెప్పి న్యాయ విధులన్నింటినీ కూడా జరిగించే ఒక గొప్ప వ్యక్తులు కూడా మనకు ఉండవచ్చు ప్రియమైన వాళ్ళరా. అయితే ఇక్కడ ఎవరైనా ఒక నేరం చేసినప్పుడు శిక్ష పొంది దాని నుంచి తప్పించుకోవడానికి ఇంకో చోటికి వెళ్ళొచ్చేమో, కానీ ఇక్కడ ఈ సింహాసనం ఎదురుగా జరిగే తీర్పు ఎక్కడ మార్పు చెందదు. న్యాయమైందే, ఎప్పుడు న్యాయమైందేగా ఆ తీర్పు ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే ఈ తీర్పు తర్వాత ఇంకా నీవు ఎక్కడికి కూడా అప్పీల్ చేసుకునే స్థితిని నీవు పొందలేవు ప్రియమైన వాళ్ళరా. నీకు ఎప్పుడైతే ఆ దేవాదేవుడు తీర్పు తీరుస్తాడో, నీవు అగ్నిగుండం వెళ్ళడానికి కానీ లేదా పరలోకంలో నీకు స్థానం ఉందని చెప్పి పరలోకానికి వెళ్ళడానికి కానీ ఎప్పుడైతే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడో అది న్యాయమైంది, ఖచ్చితమైంది, స్థిరమైందిగా ఉంటుందన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళరా. కాకపోతే క్రైస్తవులమైన మనకందరికీ కూడా ఆ దేవాదేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే అందరికీ మరణము సత్యము, మరణము అందరికీ కలుగుతుంది. ఆ జరిగిన మరణాన్ని బట్టి మనమందరం కూడా తీర్పులోకి వస్తామని మనము లెక్క వేసుకోవాలి. తీర్పులోకి వచ్చే సమయానికి ముందుగానే మనమందరం మనం ఆత్మపరిశీలన చేసుకుని మన జీవితాల్లో ఎన్నో మార్పులు పొంది ఈ లోకంలోనే మారు మనసు పొందుకొని చివరిగా మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆయన నీవు నిజ బలమైన దాసుడా, నీవు నా దాసుడా, నీవు గొప్ప సేవ చేశావు, లేదా నువ్వు గొప్పగా జీవించావు, నాలో నీరు కట్టబడిన నీవు గొప్పగా ఎదిగావని చెప్పి అతనిని ఎక్కడికి తన కుడిపార్శ్వానికి చేర్చుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే మనం ఎలా ఉన్నామంటే ప్రియమైన వాళ్ళరా, మన మనసుకు సంబంధించి మనము ఏమైతే ఎప్పుడైతే ద్రోహాలు పాపాలు అన్నీ చేస్తుంటామో, ఎప్పుడైతే దేవుడి దగ్గర మోకాళ్ళని ప్రార్థించుకొని శిక్ష నుంచి తప్పించుకుంటామని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైనా సరే కరెంటు ఉందని మనం తాకామంటే ఏమవుతుంది? షాకు కొడుతుంది. అలాగే చేసిన పాపానికి ప్రతి పాపానికి కూడా శిక్ష ఉంటుందన్నది మనం గమనించాల్సిన అవసరం ఉంది ప్రియమైన వాళ్ళరా. అలాగే గమనించినట్లయితే 20 ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. ఇక్కడ గమనించండి ప్రియమైన వాళ్ళరా, గొప్పవారేమి కొద్దివారేమి. ఇక్కడ ఈ లోకంలో మనము మన స్థితిగతులను బట్టి రకరకాలమైన ధనవంతులుగా ఉండవచ్చు, అధికారులుగా ఉండవచ్చు, అలాగే గొప్పవారిగా కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్న వారంగా మనం ఉండవచ్చు. కానీ మనమందరం కూడా మరణించే వారంగా ఉన్నాము. మరణించి ఆయన ధవల సింహాసనం ఎదుట ఆసీనులుగా ఉండాలి, కూర్చొని ఉండాలి. అక్కడ మనము సిద్ధపాటు కలిగి ఎదురుగా నిలబడి శిక్షకు తీర్పుకు సిద్ధంగా మనం ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళరా. చదవము. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, మనకందరం కూడా మనం చేసే ప్రతి క్రియ, ప్రతి మాట కూడా మన గ్రంథంలో లిఖింపబడి ఉంటాయంట. మాటలు కూడా లిఖింపబడి ఉంటాయంటారా అమ్మా? ఎక్కడ ఉంది చెప్పండి బైబిల్లో ఆ మాట? మన మాటలను కూడా దేవుడు లిఖింపజేస్తున్నాడు. మన క్రియలే కాదు కానీ మన మాటలను కూడా దేవుడు లిఖింపజేస్తున్నాడు. ఎక్కడుందో ఆ మాట చెప్పగలరా? యోబు గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, నా మాటలు వ్రాయబడవలనని
ఎంతో కోరుచున్నాడంట. చూడండి ప్రియమైన వారారా, యోబు ఆయన మాటలు కూడా లిఖింపబడాలని కోరుచున్నాడంట. అయితే మన మాటలు ఏమనుకుంటున్నాం? లిఖింపబడకూడదని మనం అనుకుంటున్నాం. కోర్టులో తీర్పు తీసే సమయంలో ప్రియమైన వారారా, బెంచ్ గారికి ఏం చేస్తారు తెలుసమ్మా మీకు? మనం మాట్లాడే ప్రతి మాటను ఆయన రికార్డు చేస్తాడు. ఎప్పుడైతే రికార్డు చేస్తాడో తిరిగి నువ్వు ఆ మాట నుండి నీవు తప్పించుకొనగలవు. ఎందుకంటే పలానా తేదీన, పలానా రోజు, పలానా ఆయన సమక్షంలో, పలానా జడ్జి సమక్షంలో నీవు ఈ మాట పలికావు అని అది రికార్డుగా చేయబడుతుంది. ఈలోక రీతిగా అంతటి రికార్డు ఉంటుంది. అయితే ప్రియమైన వార పరలోకంలో కూడా నా మాటలను కూడా రికార్డు చేయబడుతున్నాయి. నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువా ప్రభువా అని నేను నిన్ను ఎప్పుడు కొలిచేవాడిని కదా, నీ భక్తులుగా నా జీవితాన్ని కొనసాగించాను కదా, నీకు ఎంతో సేవ చేశాను కదా, నీ మాట చొప్పున అందరికీ అనుకూలంగా నేను ప్రవర్తించాను కదా అని నీవు అంటే నీ మనసులో ఉన్న దోషాలను కూడా ఆ దేవాదేవుడు తెలియజేసే సమయం అక్కడ ఉంటుంది ప్రియమైన వారు. అందుకే హృదయాంతరాలను పరిశీలించే ఆ దేవాదేవుడు నీ యొక్క ప్రతి మాటను కూడా నీవు జాగ్రత్తగా సరిచూసుకోమని చెప్పి దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. హృదయంలో ఏమైతే ఉంటుందో ఆ మాటలే బయటికి వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వారు. ఇక్కడ గమనించినట్లయితే కొద్దివారేమి గొప్పవారేమి అందరూ కూడా మృతి చెంది ఆయన సింహాసనం ఎదుట నిలవబడాలని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. మనలో చాలామంది కూడా నాకు ఇన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, నేను ఎంతో గొప్పవాడిని అని అనుకుంటున్నామేమో, నేను గొప్ప కళాకారినిగా ఉన్నానేమో, లేక ఇంకా ఏదైనా గొప్ప కీర్తి ప్రతిష్టలను సంపాదించుకునే దానిగా నేను ఉన్నానేమో, వాడిగా నేను ఉన్నానేమో అని చెప్పి మనమందరం అనుకోవచ్చు. కానీ ఏదో ఒక దినాన అందరము మరణించే వారంగా ఉన్నానని గమనించుకోవాలి ప్రియమైన వాళ్ళ. మరణించిన మనమందరం కూడా ఎక్కడ నిలబడాలి? దేవుని ధవల సింహాసనం ఎదురుగా మనమందరము నిలవబడాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే ఈ లోకంలో ఎంతోమంది కొద్దివారిగా ఉండడానికి ఆశపడతారు. ఎంతో గొప్పగా ఆస్తిపాస్తులు కలిగి ఉన్నను, ఎంతో వారి యొక్క శక్తియుక్తులన్నీ కూడా గొప్పగా ఉన్నను కూడా వారు కొద్దివారుగా జీవించడానికి ఆశపడుతుంటారు. అలా ఆశపడిన వారు ఎలాగా ఉంటారంటే పరలోకంలో ఆయన కుడిపార్శ్వమున నిలవబడతారన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వారు. గమనించినట్లయితే ఇదే వచనంలోని గ్రంథములు విప్పబడును మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడును. ఇక్కడ జీవ గ్రంథము అనే మాటను బట్టి చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ వేరే గ్రంథాల్లో పరిశీలించినట్లయితే జీవ వృక్షము అనే మాటను కూడా తెలియజేయబడుతుంది. ఇక్కడ జీవ గ్రంథానికి జీవ వృక్షానికి ఏమిటి తేడా అని అంటే ప్రియమైన వారా, జీవ గ్రంథము అంటే ఏ విషయాన్నైనా కూడా అందులో లిఖింపబడటమే అది ఒక గ్రంథముగా చెప్పబడుతుంది. అలాగని జీవ వృక్షం అంటే ఒక ఫలముగా చెప్పబడుతుంది. నిన్ను జీవింపజేయడానికి చెప్పబడే ఫలమే జీవ ఫలము, జీవ వృక్షము. ఆ వృక్షం నుండి వచ్చిన ఫలమే జీవ ఫలముగా మనము చెప్పబడుతుంది ప్రియమైన వారా. అయితే ఇక్కడ జీవ గ్రంథము అనే గ్రంథం ఒకటి ఉంది. ఆ గ్రంథములో నా పేరుందా అని మనం గమనించాలి ప్రియమైన ద్వారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే అక్కడ సేవకులుగా ఉన్న వారు జీవ గ్రంథముల పేరు లెక్కింపబడిందని చెప్పి అక్కడ అపోస్తులైన పౌలు తెలియజేస్తున్నాడు. అయితే మనలో ఎంతమందిని ఆ గ్రంథముల యొక్క పేరు లిఖింపబడడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? ఆ గ్రంథంలో చేరడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నామా లేదా? మన పేరు ఆ గ్రంథంలో కనపడాలని ఆశపడుతున్నామా లేదా అన్నది మనం గమనించుకోవాలి. దావీదు చక్రవర్తి అంటాడు కదా, నా శత్రువులు జీవ గ్రంథంలో వారి పేరు తుడియబెట్టాలి అని నేను అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళ, క్రైస్తవం అయితే మనము ఆ మాట అనకూడదు. మతస్థులను కూడా ఆ జీవ గ్రంథములో వారిని మార్చి నీ జీవ గ్రంథములో వారి పేరు కూడా లిఖించుకుంటుంది. వారి పేరు మా పేరు పక్క పక్కన కలపడేటట్టు చూడాలని చెప్పి క్రైస్తవులమైన మనము ప్రార్థనాపూర్వకంగా ఆ జీవ గ్రంథంలో పేరెక్కింపబడాలని మన ప్రయత్నాలు మనము చేయాలి ప్రియమైన వాళ్ళ. అయితే ఈ ప్రయత్నాలన్నీ కూడా ఏమి చెప్పబడుతుందంటే నీ క్రియలను బట్టి తీర్పు తీర్చబడుతుంది. ఇక్కడ క్రియలు అని మనం ఏమిటి చెప్పుకుంటున్నాం?
మన క్రియల్లో అంటే చేసే ప్రతి పని కూడా క్రియగా చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళ, ఏ పని చేస్తున్నాం, ఏ పని చేయట్లేదు, చెయ్యకపోయినా కూడా అదొక క్రియగా చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళ, అయితే మన క్రియలను బట్టి ఆ జీవ గ్రంథములో మన పేరు లిఖింపబడుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం ఏ క్రియలు చేస్తే జీవ గ్రంథంలో ఉంటాము, ఏ క్రియలు చేయకపోతే జీవ గ్రంథంలో మన పేరు ఉండదో మనము ముందు తెలుసుకుందాం. ప్రియమైన వాళ్ళ, ఎందుకంటే ఈ జీవ గ్రంథం అనేది మానవుల కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలోనే నీకు నాకు జీవించడానికి అవసరమైన ప్రతి క్రియ ఎలా చేయాలో ఇక్కడ తెలియజేయబడింది. ప్రియమైన వాళ్ళ, ఎవరైతే క్రైస్తవులుగా చెప్పబడుతున్నామో మన క్రియలన్నింటినీ కూడా మనము సరిచూసుకోవాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. నిజంగా మనమందరము కూడా క్రైస్తవులమని చెప్పబడుతున్నామే, కానీ మన క్రియల పరిశీలన మనం ఎప్పుడూ చేసుకున్నట్లేదు. ప్రియమైన వాళ్ళ, దేవుడు నీకు నాకు ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టి మనమందరం కూడా ఏం చేస్తున్నాము అని అంటే, నేనే గొప్పవాడిని, నేనే చాలా అధికుణ్ణి అని చెప్పి గర్వపడుతూ మనము చాలా మందిని కూడా దేవుని వాక్యానికి దూరం అవుతూ ఆ పరలోకములో మనం చేరడానికి, ఆ జీవగ్రంథంలో పేరు లిఖింపబడడానికి మనం దూరం అవుతున్నామని మనము గమనించాలి. ప్రియమైన వాళ్ళ, అలాగని మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ 14వ వచనాన్ని 13వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియమైన వాళ్ళ, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమున మృతులను అప్పగించెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే తీర్పు పొందడానికి అందరూ కూడా చనిపోతాం. ఎవరు ఎలా చనిపోతారో ఇక్కడ ఉన్న మన ఎవరికి కూడా తెలియదు. అయితే సముద్ర ప్రయాణంలో ఓడలు మునిగిపోయి చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. అలాగనే ఒకరు హత్య చేసి వారిని కాల్చి శరీరం కనబడకుండా చేసిన వారు కూడా మరణించిన వారు ఉన్నారు. ఇలా కూడా శరీరము ఉండి సమాధి కాకుండా ఉన్న సందర్భాలు ఎన్నో మనము చూడవచ్చు. ప్రేమైన వాళ్ళ, అయితే ఆయన పిలుపుతో సమాధులన్నీ తెరవబడతాయి. సమాధులు తెరవబడి అక్కడ ఉన్న శవాలన్నీ కూడా జీవం పొందుకొని లేచి ప్రియమైన వాళ్ళ ఆయన ఎదుట నిలబడతాయి. ఇక్కడ సముద్రంలో మరణించిన వారికి చేపలు తిన్న సందర్భాలు కూడా ఉండవచ్చు. అయితే వారిని కూడా ఆ దేవాదేవుని ఎదుట నిలబెట్టడానికి సముద్రము, ఆ సముద్రంలో మరణించిన మృతులను ఆ సముద్రము అప్పగిస్తుంది, పాతాళము ఆ మృతులను అప్పగిస్తుంది. ప్రియమైన వాళ్ళ, ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే మృత్యువు వెంబడి పాతాళము వెంటబడుతుందంట. మృత్యువు వెనకనే పాతాళం కూడా నడుస్తూ వస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రియమైన వాళ్ళ. రాబోయే కాలాల్లో మృత్యువు వెంటనే పాతాళము పక్కనే ఉంటాయన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎవరైతే చనిపోతారో చనిపోయిన వెంటనే వారు పాతాళానికి వెళ్ళిపోతారు. తీర్పు కూడా అక్కడే జరుగుతుందన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, చూడండి మరణము మృత్యుదేవత ఒకటి ఉంటుంది. ఆ మృత్యుదేవత ముందు నడుస్తూ పాతాళాన్ని తనతో పాటు తీసుకుని వస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, నిజంగా మన జీవితాల్లో మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. మన క్రియలను బట్టి తీర్పు పొందుతామన్నది మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రసంగి 11:9 దేవాదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం ఏమైతే క్రియ చేస్తున్నామో ఆ క్రియల్లో దేవుని మహింపరుస్తున్నామా, దేవునికి దూరం అవుతున్నామా లేదా తెలుసుకోవాలని చెప్పి సొలొమోను చక్రవర్తి తెలియజేసిన విధానాన్ని బట్టి మనం కూడా ఈ లోకంలో ప్రియమైన వాళ్ళ ఆలాగున జీవించి ఆ పరమ తండ్రి అయిన దేవాదేవుని జీవ గ్రంథములో లిఖింపబడే భాగ్యాన్ని, తీర్పుకు దూరమయ్యి ఆయన కుడిపార్శ్వాన నిలబడే వారుగా మనం ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి మనలో ఎంతమంది మృతులమైన తర్వాత కూడా ఆయన దేవుని ఎదుట ధైర్యంగా, ఆయన కృపాసింహాసనం ఎదుట ధైర్యంగా నిలవబడతామని ఎంతమంది మనం గుండెల మీద చేసుకుని చెప్పగలమో ఆలోచన చేయండి. ప్రియమైన వాళ్ళ, నిజంగా పాతాళము, సముద్రము మృతులందరినీ కూడా ఆయనకు అప్పగిస్తుంది. అయితే మనము అప్పగించే ముందుగా మనము మారాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన, అలాగే గమనించినట్లయితే 14వ వచనం చూసినట్లయితే మరణమును మృతుల లోకమును
అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఈ వచనం చాలా జాగ్రత్తగా చదవండి. మరణమును మృతుల లోకమును అంటే రెండు ఉన్నాయి. మరణం అనేది ఒకటి ఉంది, మృతుల లోకము ఒకటి ఉంది, అదే పాతాళం. ఇక్కడ మరణం అనే దాన్ని కూడా మరణ బలం కలిగిన వాడు ఎవరు? ఎవరమ్మా? సాతాను. మరణ బలం కలిగిన అపవాదిని ముందుగా అగ్నిగుండంలో వేస్తాడు. ఇదే ప్రకటన గ్రంథంలోని ఒక్కసారి 10వ వచనం చదువు. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడును. అచ్చట ఆ క్రూరమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారి యుగయుగములు ఆర్తింపగలు బాధింపబడు. చూడండి ప్రియమైన వాళ్ళగా, మరణము కలిగిన అపవాదిని అగ్నిగుండంలో పడవేస్తాడు దేవాది దేవుడు. మరి ఆయనను అనుసరించే వారందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? అగ్నిగుండంలో వేస్తున్నాడు. మరి నీ సంగతి నా సంగతి ఏమిటి? మనం ఎవరిని అనుసరించే వారంగా ఉన్నాము? ఎవరికి అనుకూలంగా ప్రవర్తించే వారంగా ఉన్నాము? మనం క్రైస్తవులను చెప్పబడుతున్నామా లేదా సాధారణ భక్తులుగా చెప్పబడుతున్నామా? ఒక్కసారి మనము ఆత్మపరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాం ప్రియమైన వాళ్ళ. నిజంగా మన జీవితాల్లో మనం పాపం చేసిన వారమైతే సాతాను దాసులుగా ఉన్నవారం, పాపము చేయకుండా నిజాయితీగా నీతిగా యథార్థవంతులుగా పాపాన్ని చెడు మార్గాన్ని వదిలిన వారిగా ఉన్నవారమైతే దేవుణ్ణి అనుసరించే వారంగా ఉన్నాం ప్రియమైన వాళ్ళ. నిజంగా ఆయనను నిర్లక్ష్యం చేసి ఆయనను కాకుండా వేరే మార్గాల్లో మనం వెళ్తున్నాము ప్రియమైన వాళ్ళ. ఆయన నిర్లక్ష్యం చేయకుండా ఆయనను అనుసరిస్తూ మనం ఎప్పుడైతే జీవగ్రంథంలో పేర్లు తిప్పబడాలని మనకి క్రియలు ఉంటాయో ప్రియమైన వాళ్ళ, అప్పుడు ఆ దేవాదేవులు నీకు పరలోకాన్ని ప్రాప్తింపజేస్తారు, అగ్నిగుండం నుండి నిన్ను దూరం చేస్తారు. ఇది మానవులందరికీ కూడా రెండవ మరణం. ఆ రెండవ మరణం ఎలా ఉంటుంది అని అంటే ఎప్పుడు కూడా రెండవ మరణం జరుగుతూనే ఉంటుంది ప్రియమైన వాళ్ళు. అది నిత్య శిక్షగా ఉందన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి నీ సంగతి నా సంగతి ఏమిటి? ఆలోచన చేయండి. ఎప్పుడైతే జీవగ్రంథంలో మన పేర్లు కింపబడాలని మీరు ఎంతమంది ఆశపడుతున్నారో ఆ ఆశని ఎలా సఫలీకృతం చేసుకోవాలో మనమందరం కూడా ముందుకు ఎలా సాగి ఆ జీవగ్రంథంలో పేర్లు కింపబడి ముందుగా మన క్రియలను సరిచేసుకోవాలన్నది నిర్ణయం చేసుకోవాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ఎంతమంది మీలో జీవగ్రంథంలో పేరు ఉండాలని కోరుకుంటున్నారో ఆ ఆలోచనను మీకే వదిలివేస్తున్నాను ప్రియమైన వాళ్ళ. అలాగే మనము గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, ఈ అగ్నిగుండము రెండవ మరణం 15వ వచనాన్ని చూద్దాం. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని వారు అగ్నిగుండంలో పడవేయబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వాళ్ళ, మనం గమనించినట్లయితే ఇక్కడ అగ్నిగుండంలో పడవేయబడడానికి మొదటిగా మనకు జీవగ్రంథంలో వారి పేరు కనబడదు. జీవగ్రంథంలో పేరు కనబడలేదు అని అంటే ఖచ్చితంగా మనము అగ్నిగుండము పాలవుతాం. అయితే జీవగ్రంథంలో పేరు ఉండాలని మనకు ఎలా తెలుస్తుంది? మన క్రియలను బట్టి. అంత మాత్రమేనా? క్రియలు విశ్వాస మూలంగా ఉంటాయి. విశ్వాస సహితమైన క్రియలు ఎలా ఉంటుంది? మృతముగా ఉండదు. విశ్వాసముగా కలిగిన క్రియలు మృతమైనవి కావు. అయితే మనం ఏం చేస్తున్నామంటే మృత క్రియలనే చేస్తున్నాము, కానీ విశ్వాసంతో కూడిన సజీవమైన క్రియలను మనము చేయట్లేదు ప్రియమైన వాళ్ళ. నిజంగా దేవాదేవుడు నీకు నాకు ఈ దినాన తెలియజేస్తున్నాడు. జీవగ్రంథంలో పేరుండటకు మీ ప్రయత్నాలు మీరు చేయండి. జీవగ్రంథంలో పేరు కావాలనుకున్న వారి ప్రవర్తనను వారు మార్చుకోవాలి, వారి క్రియలు మారాలి. ఇలా కూడా జీవగ్రంథంలో క్రియలను బట్టి పేరు లేకుండా మనం చేసుకున్నట్లయితే మనం అగ్నిగుండంలో రెండవ మరణాన్ని పొందుతామని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎవరి పేరైనా జీవగ్రంథముందు వ్రాయబడకుండా ఉంటే అగ్నిగుండంలో మనం అందరము పడిపోతాం. అయితే మన క్రియలు ఎలా ఉండాలి?
ఎన్నడైనా ఎప్పుడైనా జీవగ్రంథంలో పేరు ఉండాలని మనం ఆలోచన చేసామా? క్రైస్తవులుగా చెప్పబడుతున్నాడు. బైబిల్ అందరూ చదువుకుంటున్నారే కదా, అందరూ చదువుతున్న వారే కదా. మీరు బైబిల్ పూర్తిగా చదివిన వారు ఎవరైనా ఉన్నారామా? దేవుని స్తోత్రం కలుగుతుంది. చదివిన వారు మరి జీవ బృందం గురించిన ఆలోచన కానీ ప్రశ్న కానీ మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఏమని వచ్చింది? జీవ గ్రంథం గురించిన ప్రశ్న మీ జీవితాల్లో బైబిల్ పూర్తిగా చదివిన మీకు ప్రశ్న ఏదైనా మొదలెత్తిందా? ఒక నా పేరు ఉందా లేదని మీరు అనుకున్నారా? మరి అదే ఈ జీవ గ్రంథము, ఆ జీవ గ్రంథంలో మీ పేరు లిఖింపబడాలి అని అంటే ఎలా ఉండాలన్నది కూడా తెలియజేయబడిందా అమ్మా? ఈ జీవ గ్రంథాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే మీకు ఆ జీవ గ్రంథంలో పేరు ఉంటుంది. మరి ఎంతమంది మరి ఈ జీవ గ్రంథాన్ని అనుసరిస్తున్నాం? దేవుని మాటను ఎంతమంది మనము వింటున్నాం? ప్రేమైన వాళ్ళ ఆదాము నుండి నేడు తీర్పు దినం వరకు ఎంతమంది అయితే చనిపోతారో ప్రేమైన వాళ్ళ వారందరూ కూడా దేవుని ఎదుట నిలవబడి ఉండవలసిందే, తీర్పు కొరకు ఎదురు చూడవలసిందే. ఇక్కడ మీకు ఒక ప్రశ్న మొదలెత్తారు. నిజంగా మీరు బైబిల్ చదివిన వారైతే ప్రశ్న మీకు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ప్రియమైన వాళ్ళ ఈ జీవ గ్రంథంలో యాక్చువల్గా ఆదాము నుండి ఇప్పటి వరకు మనం జీవించి ఉన్నంత కాలం ఎంతమంది పేర్లు లిఖింపబడి ఉంటాయో ఆలోచన చేశారా? ఎవరి పేరైనా ఆ జీవ గ్రంథంలో లిఖింపబడి ఉంటుంది అని మీరు ఖచ్చితంగా చెప్పగలరా? అమ్మా, యెహోషువ, కాలేబుల పేరు రాసి ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. అది ఒకందుకు నిజమే అనిపిస్తుంది. ఎలా ఉన్నట్టు మన ఆలోచన వీరిద్దరినే కదా పరమకణాలకు చేర్చాడు, దేవాది దేవుడు కణాలకు చేర్చాడు. అలాగనే వీరి పేర్లు పరమ కణాల్లో కూడా లిఖింపబడి ఉంటాయన్నది కూడా మీ విశ్వాసమై ఉంటుంది. కానీ జీవ గ్రంథంలో ఎవరి పేరు ఎక్కడ లిఖింపబడిందో ఎక్కడ మనకు కనిపించదు ప్రియమైన వాళ్ళ. అయితే మన విశ్వాసం యొక్క పరిధిని బట్టి, మన విశ్వాసం యొక్క స్థితిని బట్టి, మన విశ్వాసం యొక్క గొప్పతనాన్ని బట్టి మన పేరు ఉందో లేదో మనమే చెప్పగలగాలి. మనమే చెప్పగలగాలి అంటే మన క్రియలు గొప్పగా ఉండాలి, పరిశుద్ధ లేఖనాలకు అనుగుణంగా మన క్రియలు ఉండాలి. ఎప్పుడైతే దేవాది దేవుడు ఎన్నో ఆజ్ఞలను మనకు ఇచ్చాడు ప్రియమైన వాళ్ళ, ఆ ఆజ్ఞలన్నింటినీ మనం అనుసరిస్తూ ఆ ఆజ్ఞలన్నీ పాటిస్తూ మనం నిజంగా ఆయన మాటలు విన్నవారం అయితే మనం జీవ గ్రంథంలో పేరు లిఖింపబడి ఉండే తీరుతుంది ప్రియమైన వాళ్ళ. నిజంగా చాలా వాటిని మనము మన జీవితాల్లో అన్వయించుకొని ప్రయత్నం చేయాలి ప్రియమైన వాళ్ళ. ఎక్కడైనా ఏమి చేసినా మనము తీర్పులోనికి వస్తాము. ఏ పని చేసినా కూడా మనము తీర్పులోకి వస్తామన్నది మనము గమనించాలి. అలాగే నీతిని బట్టి భూమికి తీర్పు తీర్చని వాడు దేవునిచే నియమింపవాడుగా ఉన్నాడు, దేవుని కుమారుడుగా చెప్పబడుతున్నాడు. తీర్పరి అయిన వాడు అందరికంటే కూడా గొప్పవాడుగా ఉంటాడు. ఆయన ఎలా గొప్పవాడయ్యాడో చెప్పండి ప్రియమైన వాళ్ళ. ప్రభు అయిన క్రీస్తు మనకందరికంటే కూడా ఆయనే గొప్పవాడు. ఇప్పుడు వరకు పుట్టిన వారికి కానీ, అంతకుముందు ఆయన కంటే ముందుగా పుట్టిన వారికి కానీ, ఇక ముందు పుట్టబోయే వారికి కానీ ఆయనే గొప్పవాడుగా ఉన్నాడు. ఎలాగో చెప్పగలరా అమ్మ? పాపము లేకుండా సాధిస్తే నిజంగా మానవుడిగా ఆయన పాపము జీవితము గడపకుండా జీవించాడు. ప్రయత్నం చేస్తే నీవు నేను కూడా ఆ విధంగా జీవించగలను, ఆ ప్రయత్నం చేస్తే. కానీ ఇంకొక శ్రేష్టమైన విషయము ఆయనలో ఉంది ప్రియమైన వాళ్ళ. అమ్మ, తిరిగి పునరుత్థానుడు అయ్యాడు మూడవ దినాన్ని. మరి మీరు పునరుత్థానం అవుతారా లేదా? అవుతారు ప్రియమైన వాళ్ళ. ఎప్పుడు అవుతారు? ఎక్కడ అవుతారు? రెండవ మీకు పునరుత్థానము, మరణ పునరుత్థానాల్లో, తీర్పు పునరుత్థానంలో ప్రియమైన వాళ్ళ, ఎప్పుడైతే మీరు మీ క్రియలను బట్టి
మీరు గొప్పగా జీవిస్తారో, దేవుళ్ళు ఉండి నడిపిస్తారో, అప్పుడే మీరు పునరుద్ధానం అవుతారు. ప్రియమైన అప్పుడు పునరుద్ధానమైన తర్వాత ఎప్పుడు కూడా మరణించని జీవితము, నిత్య జీవం మీరు పొందుకొని నిత్య జీవంలోకి మీకు అడుగు పెడతారు. ప్రియమైన చూడండి, ఆయనంత గొప్ప శ్రేష్ఠుడు కనుకని నన్ను కూడా అలాగ పునరుద్ధానంలోకి రావాలి, పునరుద్ధాన జీవము శక్తి నీకు కావాలని ఆ దేవాదేవుడు నన్ను కోరుకుంటున్నాడు. మరి మనం ఎలా ఉండాలి? మన క్రియలు ఎలా ఉండాలి? నీతిని బట్టి మన జీవితాలు నీతిమంతులని చెప్పబడాలి. యథార్థ జీవితంలో మన యథార్థవంతులను మనము చెప్పగలగాలి. మనస, వాచ, కర్మణ 3 విధాలుగా మన జీవితం ఎప్పుడు కూడా ఒకే పద్ధతిలో ఉండాలి. ఎప్పుడైతే మాటగా ఏదైతే చెప్తామో అదే చేసేవారంగా ఉండాలి. హృదయంలో ఏమైతే కలుస్తున్నామో దాన్ని బయటికి చేసేవారంగా ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడి చిత్తాన్ని అనుసరించి దేవునికి అనుకూలమైనదిగా ఉండేటట్టుగా మనము జీవించాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగనే మనం గమనించినట్లయితే అగ్నిగుండంలో వెళ్ళని వాడు ఏంటంటే జీవగ్రంథంలో మనము పేరు వ్రాయబడి ఉంటుందనేది మనము గమనించుకోవాలి. ప్రియమైన వాళ్ళ మత్తయి సువార్త 25వ అధ్యాయము 36వ వచనాన్ని ఒకసారి చూడండి. ప్రియమైన వాళ్ళ మత్తయి సువార్త 25వ అధ్యాయము అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకునడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారు, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన మీ కొరకు, నా కొరకు, మనం పుట్టుకతోనే ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో ఆ సమయంలోనే మన కొరకు ఏర్పాటు చేసిన పట్టణాన్ని మనం అందరినీ కూడా స్వతంత్రించుకోమంటున్నాడు. ప్రియమైన వారు, మరి ఆ పట్టణం స్వతంత్రించుకోవాలి అని అంటే, ఆ దేశపు యొక్క పరలోకం యొక్క పౌరసత్వాన్ని నీవు పొందుకోవాలని అంటే నీకు కావలసింది ఏమిటంటే పాప జీవితంలో మరణించి ప్రభువులో నీవు పునరుజ్జీవము పొందాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారు, అయితే మనలో ఎంతమందిని ఆ పునరుజ్జీవాన్ని పొందుకోవడానికి ముందుకు వస్తున్నాం, ఆ పౌరసత్వాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరిమైతే ఆ పరలోకము నాకు కావాలి, ఆ పరలోకాన్ని స్వతంత్రించుకుంటాము మేమని దేవుడిచ్చిన మాటలు మనము అందించుకోవాలని చెప్పి ఎంతమందిని సిద్ధపడుతున్నామో మనమే పరిశీలన చేసుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియమైన వాళ్ళ, నిజంగా ఎప్పుడైతే మనకు దేవుడు ఒక ఆత్మను ఇచ్చాడు. నిన్న ఒక దైవజనుడు ప్రసంగం చేసే సమయంలో ప్రియమైన వాళ్ళ, నాకు చాలా గొప్ప ఆలోచన నాకు దేవుడు ఇచ్చినట్లు నేను అనుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళ, అది గొప్పదో కాదో నాకు తెలియదు, కానీ నా అంతరాత్మకు మాత్రం అది గొప్పగా అనిపిస్తుంది. దేవుడు మొదటి నుండి కూడా మానవులతో స్వయంగా మాట్లాడాడు. అవునా కాదు? మాట్లాడాడు. తరువాత యేసు ప్రభుతో మాట్లాడించాడు. తానే మానవుడు మొదలగి లోకానికి వచ్చి ఆయన మనందరితో అప్పుడు జీవించి ఉన్న వారందరితో కూడా ఆయన మాట్లాడాడు. మరి ఆయన వెళ్ళిన తర్వాత ఎవరిని మన కోసం ఉంచారు? పరిశుద్ధాత్ముడు మీకు కనబడుతున్నాడా? మీరు ఆలోచన చేస్తున్నారా? మీరు పరిశుద్ధాత్ముడు ఉన్నారని మీరు లెక్కించుకుంటున్నారా? పరిశుద్ధాత్ముడు నేను కలిగి ఉన్నానని చెప్పి మీరు ఎంతమంది రూఢిగా చెప్పగలరు? చెప్పండి. ప్రియమైన వాళ్ళ, నిజంగా ఒకానొక సమయంలో దేవాదేవుడు మాట్లాడాడు, ప్రభువైన క్రీస్తు మాట్లాడాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను నీ కొరకు పంపించిన ఆ దేవాదేవుడు పరిశుద్ధాత్మ ఎక్కడుందని మీరు అనుకుంటున్నారు? మనలోని, మన హృదయాల్లోని. మన హృదయము మన ప్రతి విషయంలో హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ఏ చిన్న విషయంలో ఉన్నా, ఏ క్రియ నువ్వు చేస్తున్నాను కూడా ప్రియమైన వాళ్ళ, ఆ అంతరాత్మ నీకు హెచ్చరిక చేస్తూనే ఉంటుంది. మరి ఆ అంతరాత్మను ధిక్కరించిన నీవు పాపములో పడుతున్నావో, లేకపోతే
సక్రమైన జీవనం చేసి ఆ దేవాదేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి ఆ పరలోకపు పౌరసత్వాన్ని పొందుకొని ఆ పౌరసత్వాన్ని పొందుకొని ఆ పరలోకాన్ని నీవు స్వతంత్రించుకున్నావో లేదో నీవే పరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ నిజంగా మనం గమనించినట్లయితే ఆ పరలోకానికి ఆయన కుడిపార్శ్వములో చేరబడ్డాము. ఇక్కడ గొర్రెలు మేకలను వేరుపరిచిన ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను వేరుపరుస్తున్న సమయంలో నీవు ఏ వైపున నిలబడాలనుకుంటున్నావో ఆలోచన చేయమని ఆలోచన చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళ నువ్వు ఏ వైపున సిద్ధంగా ఉండాలని అనుకుంటున్నావు? ఆయన నిన్ను చూస్తూనే ప్రియ దాసుడా దాసురాలా నీవు నా కుడిపార్శ్వమున నిలుచుకో అని ఆయన పిలిస్తే ఎంతమంది ధైర్యంగా మనం ఆయన కుడిపార్శ్వమున నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం? మీరు ఎవరైనా ఉన్నారా? అలాగా ఉన్నారా? దేవుని స్తోత్రం కలుగునుగాక. ఉన్నవారైతే ఆ దేవుని యొక్క గొప్ప ఆశీర్వచనాలు మీకు ఉంటాయి. అయితే ప్రియమైన వాళ్ళ తప్పిపోకుండా ఉండడానికి ఆ సాతానుడే నిన్ను నన్ను ఎన్నో విషయాల్లో తప్పిపోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నాడు. చాలామంది తప్పిపోవడానికి సిద్ధంగా ఉంటారు కూడా. ఎందుకంటే దేవుడు మాకు ఏమీ చేయలేదు, దేవుడు మాకు ఒక ఉన్నత స్థితి ఇవ్వలేదు, దేవుడు మాకు ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితాల్లో మేము చేస్తారని మేము ఎన్నో ఆశపడ్డాము. కానీ దేవుడు ఏ విషయంలో కూడా మాకు ఏమీ చెయ్యలేదు అని అనుకుంటాం. ఆది కాండంలో మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ సాతానుడు అప్ప దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు, ఇది నిజమా? ఏంటి ఆ విషయము? మీరు పండు తింటే దేవతలుగా మారుతారని దేవుడికి తెలుసు, అందుకే మిమ్మల్ని తినొద్దన్నాడు అని చెప్పి మోసపుచ్చింది. ఇది లోకరీతిగా కూడా మనలో అందరికీ కూడా ఎన్నో శక్తులు దేవుడు ఇచ్చినను మనం అందరూ కూడా ఈ లోకరీతిగా ఆ సాతానుకు లోబడి ఆస్తులు సంపాదించుకోవాలని, లేదా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలని, బంధుబలగాలను సంపాదించుకోవాలని, ధనాన్ని సంపాదించుకోవాలని ఎన్నో రకాలుగా మన జీవితాల్లో అన్నింటినీ కోల్పోతూ ప్రియమైన వాళ్ళ పరలోకంలో చేరడానికి ఆ జీవగ్రంథంలో పేరు ఇవ్వబడడానికి దూరం అవుతామన్నది మనం గమనించుకోవాలి. నిజంగా మనలో చాలామందిని ఈ లోకము ఆశలన్నీ పెట్టుకుంటామే కానీ పరలోకంలో పైన వాటిని మనం ఎప్పుడు కూడా చూడం. ప్రేమైన వాళ్ళ ఈ లోకంలో జీవిస్తే చాలు, ఈ లోకంలో మరణించినంత కాలము మేము ఎంతో గొప్పగా జీవించాలి, అన్ని రకాలుగా మాకు అన్ని వసతులు కావాలి అని అనుకుంటాం కదా. శరీరానికి సౌఖ్యం కావాలి, అలాగే మన కుటుంబానికి కూడా సౌఖ్యం కావాలి, అలాగే మన తరతరములో కావాల్సిన ఆస్తిపాస్తులు మనం సంపాదించి పెట్టాలని చెప్పి మనం ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే ప్రియమైన వాళ్ళ నీవు నీ పిల్లల కొరకు ఆస్తిని సంపాదించి పెట్టు అన్నాడు. ఏం ఆస్తి ఇది అంటే ప్రియమైన వాళ్ళ ఆయన యొక్క సేవే, దేవుని యొక్క సేవే. ఆ సేవలో నీ బిడ్డలు ముందుకు సాగినట్లయితే ప్రియమైన వాళ్ళ వారే చాలా గొప్పగా జీవించబడతారు. ప్రియమైన వాళ్ళ ఇంతవరకు మా జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూసాము, ఎన్నో దేవుని ప్రార్థించుకొని ఎన్నో దేవుని ద్వారా పొందుకున్నామైతే ప్రియమైన వాళ్ళ ఇప్పటికీ నాలో అయితే కొద్దిపాటి అనుమానం ఉంది, జీవగ్రంథంలో నా పేరుతో లేకపోవచ్చు. కారణం ఏమిటంటే నేను ఎక్కువగా కోపపడుతుంటాను, ఎక్కువగా ఎదుటి వారిని ఏదో రకంగా మాట్లాడాలా చేయాలన్న తాపత్రయంతో నేను ఉంటాను ప్రియమైన వాళ్ళ. అయితే దేవుడు చెప్తున్న మాటను బట్టి చూసినట్లయితే నీలో చాలా మార్పు రావాలి, విధేయత నీవు కనబరచాలి, నువ్వు లోబడి జీవించాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళను గొప్పవాడిగా ఉండి మనము ఆ న్యాయపీఠం ఎదురుగా నిలబడాలి. అలాగే మనం ఎవరం కూడా ఈ తీర్పులో దేవుని ఎదుర్కొనే వారంగా ఉండాలి. దేవుని ఎదుర్కొనే సమయంలో, ఒక గొప్ప వ్యక్తిని ఎదుర్కొనే సమయంలో నీ సిద్ధపాటు ఎలా ఉంటుందో నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ నిజంగా మన జీవితాల్లో దేవాదేవుడు ఎన్నో రకాలైన ఆశయాలను మన జీవితంలో ఉంచితే మన ఆశయమైన క్రైస్తవుని యొక్క ఆశ అయిన పరలోకాన్ని మనం సాధించుకోవాలంటే మన క్రియలు
సక్రమంగా ఉండాలి, జీవగ్రంథంలో మన పేరు ఉండాలన్నది మనం గమనించుకోవాలి. ప్రియమైన వారు మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే ప్రతి వానికి ఆయన పేరును బట్టి ఆయన ప్రతిఫలము ఇస్తారు. అంటే ఏ క్రియకు ఏ ఫలం అన్నది ఆయన దేవాదేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వారు మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 45-46 వచనాలు చూసినట్లయితే ప్రియమైన వారు అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను నేను ఇలా చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని వారితో ఆనందించారు. మీరు నిత్య శిక్షకులు, నీతిమంతులు నిత్య జీవములకు పోవుదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనించినట్లయితే ఆయన ఇదే అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. ఆయన తప్పికొన్నప్పుడు ఆయన నీళ్ళు ఇచ్చారంట, ఆకలి కొన్నప్పుడు ఆహారం ఇచ్చారంట, బట్ట లేనప్పుడు ఆయనకు బట్టలు ఇచ్చారంట. ఎవరికి ఇచ్చారు అంటే నీకంటే తక్కువైన వారికి, అల్పుడైన వారికి మనము ఆ పని చేశాము, ఆ పని మీరు చేసినట్లయితే నాకు చేసినట్లే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ 25వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదవండి ప్రియమైన వాళ్ళ. చివరి 46వ వచనంలో నిత్య శిక్ష, నిత్య జీవము ఇక్కడ మనకు కనబడుతున్నాయి. మరి నిత్య శిక్ష కోరుకుంటున్నామా? నిత్య జీవం కావాలని కోరుకుంటున్నామా? మన జీవితాల్లో ఏది మనకు కావాలని, ఏది మన జీవితాల్లో ముఖ్యమని మనం కోరుకుంటున్నామో దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ 25వ అధ్యాయంలోని వచనాన్ని మనం చూసినట్లయితే బీదలైన వారికి సహాయము చేయాలి. ఎవరైతే బీదలకి అప్పిస్తామో దేవునికి అప్పించిన వారుగా దేవాదేవుడు చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళ, మనలో బీదలకి ఎంతమంది మీ సహాయము చేస్తున్నాం? ఎంతమంది మీ బీదలను ఆదరిస్తున్నాం? ఎంతమంది మీ వారికి కావలసిన అవసరాలు మనకు మించింది ఏదైనా ఉంటే వారికి చేస్తున్నాం? ఈ మధ్య సండే స్కూల్లో నేను ఎవరు టీచర్లు రాలేదు. సండే స్కూల్లో నేను క్లాస్ తీసుకున్నాను. చిన్న కథ చెబుతూ ఎవరైనా ఆకలికి ఉంటే వారికి ఆహారము పెట్టాలి అని అందరూ చేతులు ఎత్తారు. పిల్లలందరూ కూడా మేము పెడతామని చేతులు ఎత్తారు. అయితే నీకొక్కదానికి కడుపు నిండడానికి ఉంది, నీకొక్కరికే కడుపు నిండడానికి అన్నం ఉంది. ఆ అన్నాన్ని ఎవరైనా నువ్వు తినే సమయంలో ఎవరైనా వచ్చి అడిగితే మీరు పెడతారా? దాంట్లో సొగమే తీసి వాళ్ళకి పెడతారు. చూడండి అమ్మా, కొంతమంది చెప్తూ ఉంటారు 10 మంది తినే అన్నము ఒకడు తినలేడు. అయితే ఒక అన్నము, ఒకరు తినే అన్నము 10 మంది తినొస్తుంటారు. కానీ నేను ఇక్కడ ప్రశ్న వేసింది ఏమిటంటే ఉన్న ఆహారాన్ని ఆ వ్యక్తికి నీవు పెడతావా లేదా? అయితే అందరికీ ఒక పాప మాత్రము నేను పెడతానని చెప్పింది. చూడండి ప్రియమైన వాళ్ళ, ఆ బిడ్డకు దేవుని యొక్క ఆజ్ఞ ఏమి అర్థమైంది? ఆ చిన్న బిడ్డకే అర్థమైన ఆజ్ఞ మరి నీకు నాకు అర్థం కావడం లేదనంటే మనం ఎంతమంది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నాం? ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ మనం ఎంతమందికి సహాయం చేస్తున్నాం? ఇక్కడ బీదలకు ఎవరైతే ఆహారం ఇచ్చి, నీళ్ళిచ్చి, వారికి కావలసిన అన్నీ చేస్తుంటారో వారు దేవునికి అన్నీ చేసినట్లుగా 45వ వచనంలో 25-45లో చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. అలాగనే నీవు నిత్య శిక్షకు, నిత్య జీవానికి కారకులుగా ఉన్నావు. ఇవన్నీ చేసిన వాడివైతే నిత్య శిక్ష, ఇవేమి చేయకపోతే నిత్య శిక్షకు పొందుకుంటావు. ఇవన్నీ చేసిన వాడివైతే నిత్య జీవానికి నీవు వెళ్తావని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. చూడండి, మన జీవితాల్లో మనం ఎంతమంది బీదలకి సహాయకారిగా ఉన్నాం, సహాయం చేసేవారిగా ఉన్నాం ప్రియమైన వాళ్ళ. భూమి ఆకాశము గతించిపోతుంది కానీ దేవుని వాక్యము
గతించిపోదు ప్రేమైన వారా. అదే చెప్తున్నాడు కదా, ప్రకటన గ్రంథం 21:1 చెప్తున్నాడు దేవుడు. ప్రియమైన వాళ్ళారా, ఆకాశము కొత్త భూమి సృష్టింపబడుతుంది ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడున్న ఆకాశం భూమి ఏమీ కూడా కనపడకపోతుంది, అది మహావేంద్రంతో నశించిపోతాయి ప్రియమైన వాళ్ళారా. ఎలా ఉందంటే గొప్ప అగ్ని భూమి మీదికి పడి భూమి ఆకాశం రెండు కూడా స్మాష్ అయిపోతాయి, నశించిపోతాయి. అందుకొరకే ఆయన ఎదుట ధవళ సింహాసనం ఎదుట ఆకాశం భూమి నిలవబడకుండా పోయింది ప్రియమైన వాళ్ళ. నిలబడటానికి చోటు లేకుండా భూమి ఆకాశము పారిపోయినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. పాపంతో నిండుకున్న ఈ భూమి ఆకాశాలు ఆయన ఎదుట నిలబడలేవు ప్రియమైన వాళ్ళ. మరి నీ సంగతి నా సంగతి ఏమిటి? భూమి ఆకాశాల్లాగా ఆయన దూరంగా పరిగెత్తిపోతున్నామా, లేక స్థిరంగా నిలిచి ఉండే ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మనము నిత్యజీవం పొందుకోవాలని ముందుకు సాగుతున్నామా లేదా అని మనమే పరిశీలన చేసుకోవాలని మనం చెప్తున్నాం ప్రేమైన వారు. అయితే మనమందరం కూడా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం తీర్పులోనికి రాము. రోమా 8:1 చెప్తుంది. ఏమంటుంది? ప్రభు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదని చెప్తుంది. ఇంకొక శ్రేష్టమైన మాటలను రెండు చూసి మనం ముగించుకుందాం ప్రేమైన వారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, ఉగ్రత నుండి కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. ఏలయనగా శత్రువుమై ఉండగా ఆయన కుమారుడు మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడి ఎడల సమాధానపడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. దేవుని స్తోత్రం కలుగుగాక. మృతులలో నుండి దేవాది దేవుడు మొదటి పునరుత్థానుడుగా దేవాది దేవుడిని లేపాడు. ఆ లేపిన ఆయన యొక్క రక్త మాంసాల వల్ల నీవు నేను ఏమవుతున్నాము? రక్షింపబడుతున్నాము. ఆయన ఉగ్రత నుండి దేవునితో సమాధానాన్ని పరుస్తున్నాడు ప్రేమైన వాళ్ళరా. నీవు నేను కూడా దేవుని ఉగ్రతకు లోబడి మనము ఏది తోట నుండి తరిమివేయబడ్డాం. అయితే తిరిగి ఆయన ప్రేమను పొందడానికి నీకు నాకు మధ్యవర్తిగా తనే స్వయంగా బలి అర్పణ చెల్లించి నీ కొరకు నా కొరకు ఆయన శిలువ మరణం పొంది ప్రేమైన వార రక్తాన్ని చిందించి నిన్ను భక్తులుగా చేసి దేవునితో సమాధానపరుస్తూ రక్షించేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రత నుండి నిన్ను దూరపరిచేవాడుగా ఉన్నాడని మనం ఎంతమంది విశ్వసిస్తున్నాం ప్రేమైన వాళ్ళ. మనము ఆయనే సత్యము జీవము మార్గమునై ఉన్నానని చెప్పి వాక్యము సెలవిస్తుంది. ఆయన మార్గం ద్వారా దేవుణ్ణి మనము చేస్తాం. తండ్రి అయిన దేవుని చేరడానికి మనకు మార్గము ఎవరునంటే ప్రభు అయిన క్రీస్తే. మనం ఎంతమందిని ఈ మాటలను విశ్వసిస్తున్నామో నాకైతే తెలియదు. కానీ ప్రియమైన వాళ్ళ, మనమందరం విశ్వసించినట్లయితే జీవ గ్రంథంలో మన పేరు ఉంటున్నదని మనము గమనించాలి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రేమైన పాలన ఎంత శ్రేష్టమైన మాటలు దేవాదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి మనకు ఏమిస్తున్నారు ప్రియమైన వాళ్ళ? ఆయన రక్తం వలన మనకు విమోచన కలుగుతుంది. అలాగే మన అపరాధాలన్నీ కూడా మనకు క్షమించబడుతున్నాయి. మనము పాపము చేస్తూనే ఉన్నాం. ఈ పాపము లేదు అని అంటే మనము అబద్ధీకులంగా చెప్పబడుతున్నాం. పాపము చేస్తున్నాం. మనము ఆయన సన్నిధానంలో చేరి ఒకళ్ళు నీ ప్రేమైన వాళ్ళ మన పాపమును ఒప్పుకొని తిరిగి ఆ పాపము చేయకుండా ఉండి మనం ఎప్పుడైతే క్షమాపణ పొందుతామో జీవ గ్రంథంలో మన పేరు లెక్కింపబడుతుంది ప్రేమైన వాళ్ళ. ఇలా మన
జీవ గ్రంథంలో మన పేరు లిఖింపబడాలి అంటే మొట్టమొదటిగా ఆయన రక్తం ద్వారా మన పాపాలను కడిగి వేసుకోవాలి. ఆయనే మనకు జీవము మార్గం అని చెప్పి తెలియబడాలి. ఆయన ఎప్పుడైతే జీవాన్ని నీకు ఇస్తాడో నిత్య జీవంలోకి నీవు మనం పొందకుండా నిత్య జీవంలోకి అడుగు పెడతామని జీవగ్రంథంలో పేరు లిఖింపబడుతుందని చెప్పి మనము గమనించుకోవాలని దేవాదేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాను. ఈ దినాన నీవు నేను ప్రియమైన వాళ్ళగా జీవగ్రంథంలో పేరు ఉండడానికి ఎటువంటి క్రియను చేయాలి, ఎటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి, ఎటువంటి జీవనం మనం చేయాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి నీలో నాలో ఏలాగున మనం ఉండాలి అంటే ప్రియమైన వాళ్ళగా ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం చూసి ప్రియమైన వాళ్ళగా అంతని దేవుడును మన క్రియలను బట్టి ఒకరి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలం చొప్పున అధికారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవాది దేవుడు ఎప్పుడైతే నీవు ఆలోచన చేస్తున్నావో, ఎప్పుడైతే నీవు క్రియ చేయాలని ముందుకు అడుగులు వేస్తున్నావో అప్పుడే తీర్పుకు నీవు సిద్ధపడుతున్నావని మనము గమనించాలి. ప్రియమైన వాళ్ళ ప్రసంగికర్త అయిన సొలొమోను చక్రవర్తి చెప్తున్నాడు, యవ్వన ప్రాయంలో నీవు ఏమి చేయాలనుకున్నావు అవన్నీ కూడా చేయమంటున్నాడు. అయితే నీవు ఏ పని చేసినా కూడా దేవుణ్ణి దృష్టిలో ఉండి దేవుని తీర్పు లేనికి నీవు వస్తామని ఎప్పుడు కూడా జ్ఞాపకము ఉంచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ నిజంగా మన అంతరింద్రియాలను పరిశీలించే ఆ దేవుడు ఉన్నాడు. మనం ఈ లోకంలో చేసే ప్రతి క్రియను ఆయన చూస్తూ ఉన్నాడని చెప్పి మనం విశ్వసించి ఆ క్రియల నుండి మనము ఆ పాపం నుండి మనం దూరం అయిపోయినప్పుడైతే మన జీవ గ్రంథంలో మన పేరు లిఖింపబడుతుంది. ప్రియమైన వాళ్ళ నిజంగా నిన్ను నన్ను ఆయన భక్తునిగా చేసుకుని ఉన్నాడు. మన భక్తులందరినీ కూడా ఆయన కుడిపార్శ్వమున నిలబడుకోవాలని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఆ దేవాదేవునికి మనమందరం కూడా కుడిపార్శ్వమున నిలబడడానికి మన క్రియలను మనం సరి చేసుకోవాలని దేవుని వాక్యము సరిస్తుంది. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉంటాం, దేవుని వచనాలు వింటూ ఉంటాం, ఆయన ఆజ్ఞలను అన్నీ చెందుతామని అనుకుంటుంటామే. కానీ ఏ ఒక్కటి కూడా మనం మనస్ఫూర్తిగా పాటించుట లేదు. ప్రియమైన వాడ దేవుని వాక్యం సెలవిస్తుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని. నిజంగా పాపము చేయటం వల్ల ఆ మహిమలో మనం ఉండలేకపోతున్నాం. అయితే దేవాదేవుడు తెలియజేస్తున్నాడు, ఇంతకు ముందుగానే మనం చెప్పుకున్నాం, మానవుడు కష్టపడితే క్రీస్తులాగా జీవించడానికి సాధ్యము ఉంటుంది. నిజంగా చాలామందికి ఏదైనా దారిలో మీరు వచ్చే సమయంలో బంగారు వస్తువు మీకు కనబడితే మీరేం చేస్తారు? చాలామందిని తీసేసుకుంటాం. ఇప్పుడు అందులో ₹1,00,000 పెరిగింది కదా రేటు, గ్రాము ₹1,00,000 పెరిగిందంటే ఇది కనీసం ఒక అరగ్రామనే ఉండదా, ₹50,000 చేస్తుందని చెప్పి తీసేసుకుంటాం. ఎంతమంది వదిలి వెళ్ళిపోతారు చెప్పండి? నీది కాని వస్తువును దేవుడు చెబుతున్నాడు కదా, నీది కాని వస్తువును చీపుడు పుల్లైనా సరే నీవు అంటకూడదు, ముట్టకూడదు. కానీ మనలో ఉన్న ఆశను ప్రేరేపిస్తాడు సాతానుడు. ఇది నిజమా? దేవుడు చెప్పాడా కరెక్ట్గా? దీన్ని తీసుకొని నువ్వు అమ్మి బీదరికి అంటాడు. అది కరెక్టేనా చెప్పండి ప్రియమైన వారు? నిజంగా అవన్నీ కూడా చేయకూడదు. ఎందుకనంటే ఆ వస్తువు ఎవరిదో వాళ్ళు తీసుకుంటారు, ఆ వస్తువు కోసం తిరిగి వాళ్ళు రావచ్చు. కానీ మనం ఎప్పుడైతే ఇక్కడ 2 రకాల వ్యక్తులను మనము గమనించవచ్చు. ఒకటి నువ్వు నేను అనుకున్నావు, నేనైతే ఆ వస్తువు తీసుకుంటానని ఆశపడతాను, మరి నువ్వైతే తీసుకొని అంటున్నావు. అప్పుడు నీ పేరు జీవగ్రంథంలో లిఖింపబడుతుందా?
లెక్కింపబడుతుందా? ఒక్క ఆజ్ఞ పాటించామని అంటున్నామే కానీ తల్లిదండ్రుల విషయంలో కూడా అలాగనే 10 ఆజ్ఞలు పాటించే విషయంలో కూడా చాలా ఆజ్ఞలను మనము తప్పిపోతున్నాం. పొరుగు వారిని నిందించొద్దు అని అంటే వారి కొరకు ఎన్నెన్నో మాటలు మనము సిద్ధపరచుకునే ఉంటాం. ఈ మాట అంటే ఈ మాట అనాలి, ఆ మాట అంటే ఆ మాట అనాలని మనం అన్ని విషయాల్లో సిద్ధపరచుకొని ఉంటాం. దేవుని ప్రేమించే నీవు నేను అందరం కూడా ఆజ్ఞలన్నింటినీ కూడా పాటించగలిగిన శక్తి కూడా ఆయనే నీకు నాకు ఇస్తాడని మనము గమనించాలి. ప్రేమైన వాళ్ళ ఇక్కడ ఒకటి, మనము తీర్పులో నిలబడతాం. ఆ తీర్పులో నీవు నేను ఉంటాం. అక్కడ నిన్ను తీర్పు తీర్చడానికి దేవాదేవుడు ధవళ సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. ఇవన్నీ కూడా ఎలా సాధ్యమవుతున్నాయంటే మన క్రియలను బట్టి మనం ఎక్కడ నిలబడాలా, ఆయన కుడి పార్శ్వంలో నిలబడాలా, ఎడమ పార్శ్వంలో నిలబడాలా అని దేవాది దేవుడే నిర్ణయం చేసి మనల్ని వేరుపరుస్తారు. ప్రేమైన వాళ్ళ అయితే చివరిగా మనము సిద్ధించుకునేది ఏమిటి, మనం పొందుకునేది ఏమిటి అమ్మా చెప్పండి? పరలోకం, నిత్య జీవం. నిత్య జీవము పరలోకము వేరు వేరా ఒకటేనా అమ్మా? ఒక్కటేనా? నిత్య జీవము పరలోకము ఒకటే. ఎలా చెప్తారు ఆ మాట? ఒకటే. మనము నిత్యం జీవించేది పరలోకం. మరి నిత్య జీవం నువ్వు అక్కడ ఉన్నావు అని అంటే అది ఇది వేరుగానే కదా. ఇప్పుడు ఇల్లు ఉంది, ఇంట్లో నీవు ఉన్నావంటే నేను ఇంట్లో ఉన్నానని చెప్పడానికి, నేను జీవించి ఉన్నానని చెప్పడానికి తేడా ఉంది కదా. అలాగనే పరలోకము వేరు, నిత్య జీవము వేరు. నీవు పరలోకం చేరితేనే నీకు నిత్య జీవం వస్తుంది. ప్రియమైన వాళ్ళ, పరలోకంలో నువ్వు చేరకపోతే నిత్య జీవము రాదు రాదు రాదు. అయితే ఇదే ప్రకటన గ్రంథంలో ఉంటుంది. చాలామంది కొంతమంది కొన్ని గుణగణాలు చెప్తూ ఆ విధంగా ఉన్నవారు మాత్రము పరలోకము చేరనేది చెబుతుంది. ఆ పరలోకం చేరకుండా ఉండడానికి ఏది ఏమో దేవుడు నీకు ఇచ్చిన అంతరాత్మ ద్వారా, అంతరాత్మ యొక్క ఆదేశము ద్వారా నీవు దేవుడి రాజ్యము చేరవచ్చు. ప్రియమైన వాళ్ళ, నిజంగా ఆత్మానుసారమైన జీవనం మనం గడుపుతున్నామా లేదో మనమే పరిశీలన చేసుకోవాలని మనం చేస్తూ ఈ దినాన జీవ గ్రంథంలో ఇక్కడ కూడుకున్న మన అందరి పేర్లు ఉండాలన్నది నా కోరిక ఉంది. మరి మీ కోరిక ఏమై ఉన్నదో మీకు మీరే ఆలోచన చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ వాక్యాన్ని ప్రార్థన ద్వారా వాక్యాన్ని ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడు పరిశుద్ధుడకు తండ్రి, నిత్యుడకు దేవ, ఇంతవరకు తండ్రి పరలోకములో మేము నిత్య జీవం పొందుకోవడానికి నాయన మార్గాలు మీరై ఉన్నారని మేము వింటున్నాము తండ్రి. మమ్మల్ని తీర్పు తీర్చడానికి నాయన లోకమంతా మీ కన్ను సంస్కారం చేస్తుందని, ఏ క్రియ చేసినను నాయన అది లిఖింపబడుతుందని చెప్పి చదివించిన గొప్ప దేవానికి ఆయన ఇక నుండి మా క్రియలు, మా చేష్టలు, మా ప్రవర్తన, మా హృదయపు ఆలోచనలన్నింటినీ కూడా మేము సరి చేసుకుని నాయన మీ పరలోకంలో నిత్య జీవం పొందుకోవడం సహాయం చేసి కృప చూపమని, జీవగ్రంథంలో మా పేరు లిఖింపబడడం సహాయం చేసి కృప చూపమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.